హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం విజయదశమి సందర్భంగా జయాభిజయీ భవ దిగ్విజయీ భవ అనే చందమామ కథని చెప్పుకుందాం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇది పూర్వకాలంలో పల్లెటూళ్ళలో దసరా పండగ సంబరాలను తెలియజేసే కథ. జయీ భవ, జయాభిజయీ భవ, దిగ్విజయీ భవ అంటూ మీరంతా రంగురంగుల విల్లంబులు పట్టుకొని దసరా పండుగకు బయలుదేరుతారు. మీలో ప్రతివారు కొత్త దుస్తులు తొడుక్కుంటారు. ఎన్నడూ బడికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ పండుగకైనా తప్పకుండా బడికి వెళ్లుతారు. ఎంత ముద్దబ్బాయికైనా ధర సింహాసనమై అన్న పద్యం వచ్చేస్తుంది. లేదా అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అన్న 2 చరణాలైనా పట్టుబడతాయి. దసరా పండుగ వస్తున్నది అనగానే మీలో చాలామందికి కోలాటపు కర్రలు, విల్లంబులు, కోతులు సంపాదించటానికి ఇంట్లో ఎంతైనా గోల చేస్తారు. గులాములో వేసే తుంగగడ్డల పొడి కోసం మీరు ఎన్ని తంటాలైనా పడి ఉంటారు. మామయ్య, ఇవి ఎప్పటి సంగతులు? ఇవన్నీ పాతకాలం నాటి పల్లెటూరి కబుర్లు అని మీ బస్తీ కుర్రాళ్ళు నన్ను వెక్కిరించవచ్చును. వాళ్లకు నేను చెప్పగలిగింది ఒక్కటే. పల్లెటూళ్ళలోని వీధి బళ్లకు ఒకసారి వెళ్ళి చూచి రమ్మంటాను. ఈరోజు కూడా కోలాటాలు కనిపిస్తాయి. పిల్లల దిగ్విజయ నాదాలతో వీధులు దద్దరిల్లుతుంటాయి. ఇంత కోలాహలం ఎందుకు జరుగుతున్నదో, మన వాళ్ళు దసరా పండగ ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసునా? మహర్నవమి నాటికి వానలు వెనకబట్టిపోతాయి. శరదృతువు ప్రారంభమవుతుంది. ఆకాశంలో నీలమేఘాలు కనిపించవు. దూది పింజల్లాగా తెల్లమబ్బులు అక్కడక్కడా ఉంటాయి. రాత్రింతలు వెన్నెల అప్పుడే పిండిన ఆవుపాలలాగా ప్రసరిస్తూ ఉంటుంది. బురద ఉండదు. చేలు పైరుపచ్చలతో నిండి కళకళ్లాడుతుంటాయి. పరరాజుల మీదికి దండెత్తటానికి ఇదే మంచి అదను. సైన్యాలతో తరలిపోవటానికి వానలు, వాగులు అడ్డురావు. నదులు, ఏరులు సన్నగిల్లి ఉంటాయి. అందువల్ల తేలికగా దాటిపోవచ్చును. సేనకు కావలసిన ఆహార పదార్థాలు తేలికగా లభిస్తాయి. 2-3 నెలల పాటు యుద్ధాలు చేసి జయించే నాటికి చేలు విరగపండి ఉంటాయి. శత్రువుల ధనధాన్యాలు అప్పుడు తేలిగ్గా దోచి తెచ్చుకోవచ్చును. ఈ వీలు వెసులుబాటును చూసుకొనే పూర్వం రాజులు విజయదశమి నాడు దిగ్విజయ యాత్రకు బయలుదేరేవాళ్ళు. పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని మీదికి ఈ ముహూర్తాననే దండెత్తి వెళ్ళాడు. మహాభారతంలో విరాటుని గోవులు కాజేసిన కౌరవుల మీదికి అర్జునుడు ఈ విజయదశమి నాడే బయలుదేరి దారిలో జమ్మి చెట్టు మీద దాచిన గాంధీవం తెచ్చుకొన్నాడు. అందుకనే మనం విజయదశమి నాడు శమీ పూజ అంటే జమ్మి చెట్టు మీద ఆయుధ పూజ జరుపుతాము. దసరా పండుగ అంటే ప్రధానంగా దుర్గాదేవికి సంబంధించినది. దేశంలోని నలుమూలల వివిధ ప్రాంతాల్లో దుర్గాదేవికి దేవీ శరన్నవరాత్రులు జరుపుతారు. అమ్మవారిని 9 రోజుల పాటు 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా లేదా శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరించి పూజిస్తారు. ఇక 5వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 6వ రోజున శ్రీ మహాచండీ దేవిగాను, 7వ రోజున శ్రీ సరస్వతీదేవిగా అలంకారం పొంది సుహాసిని పూజలు అందుకుంటుంది. దీనినే సుహాసిని పూజ లేదా సుమంగళి పూజ అని కూడా అంటారు. 8వ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం, 9వ రోజున శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో పూజిస్తారు. ఆఖరి రోజైన 10వ రోజున విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించి పూజిస్తారు. ఇదే విజయదశమి. కొన్ని ప్రాంతాల్లో తమిళనాడు వంటి చోట్ల విజయదశమి నాడు దుర్గాదేవిని అపరాజితాదేవిగా కొలుస్తారు. అపరాజిత అంటే అజేయమైనది, ఓడించటానికి వీలు లేనిది అని అర్థం. ఇక కర్ణాటక రాష్ట్రంలోని గొప్ప నగరం మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన అమ్మవారి పేరు చాముండేశ్వరీ దేవి.
9 రోజులు 9 అవతారాల్లో 9 రూపాల్లో మహిషాసురుడు అనే రాక్షసుడి సేనలను నాశనం చేసిన ఆదిపరాశక్తి 9వ రోజున మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్దనిగా అవతరించింది. ఆ విజయానికి సూచనగా ఆ తర్వాతి రోజు విజయదశమిగా పండుగను జరుపుకుంటారు. మైసూరులోని అమ్మవారి పేరు చాముండేశ్వరీదేవి. అయితే మహిషాసురమర్దని పేరు మీదుగానే ఆ ఊరికి మైసూరు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి దసరా ఉత్సవాలకు, సంబరాలకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనం ముందే చెప్పుకున్నాం కదా! ఈ సంబరాలు చూడటానికి ఏటా లక్షల సంఖ్యలో దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు మైసూరుకు వస్తుంటారు. ఇక కలకత్తా నగరంలో జరిగే కాళీమాత ఉత్సవాలు, సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగరంగ వైభవంగా కాళీమాత ఉత్సవాలు, అంబరాన్నంటే దసరా సంబరాలు కనుల పండుగగా జరుగుతాయి. దేశమంతటా కూడా దుర్గాదేవి ఉత్సవాలు, విజయదశమి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ పండుగను దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. ప్రజల్లో ధైర్యశౌర్యాలను పెంపొందించటానికి మన పెద్దలు మహర్నవమి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సంప్రదాయం మన దేశం అంతటా ఉంది. ఈ సంగతి మీరు మరిచిపోకండి. మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ రోజుల్లో విల్లమ్ములతో యుద్ధం చేయని మాట నిజం. మనకు మనమే రాజులం. మనకు మనమే ప్రజలమన్నమాట నిజం. అయినా ఈ సంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోకూడదు. అసత్యం, అధర్మంతో పోరాటం మనకు ఉండనే ఉంది. ఇవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవతారాలెత్తి మన మీద దండయాత్ర చేస్తుంటాయి. అందువల్ల మనం సిద్ధంగా ఉండాలి. మన ధైర్య సాహసాలు పెంపొందించుకోవాలి. ఇది జ్ఞాపకం ఉంచుకొని విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుందాం. అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.